వెల్కమ్ టు ఆయితే సైనిక్ అకాడమీ. ఈ 18th రాయబోయే ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కి మనం తీసుకెళ్లాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏమిటి? కలర్ జిరాక్స్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలండి ఫస్ట్ పాయింట్. అండ్ ఈ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం బిఫోర్ గోయింగ్ టు ద ఎగ్జామినేషన్ మనం చేయాల్సిన 3 మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఏంటంటే క్యాండిడేట్స్ ఫోటో అండి. మనం అప్లికేషన్ లో అప్లై చేసేటప్పుడు ఏ ఫోటో అయితే పేస్ట్ చేసామో అదే ఫోటో ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి క్యాండిడేట్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అంటే వేలి ముద్ర. ఎగ్జామినేషన్ రోజు మాత్రం చేయించొద్దు, ఎందుకంటే అది ఓఎంఆర్ మీద స్ప్రెడ్ అయ్యి చాలా చికాగ్గా కనిపిస్తుంది. అండ్ థర్డ్ పాయింట్ ఈస్ పేరెంట్ సిగ్నేచర్ అండి. మదర్ ఆర్ ఫాదర్ పేరెంట్ సిగ్నేచర్ చేసి లోపలికి పంపించాలండి. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ మోస్ట్ పాయింట్ ఉందండి, ఇక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్ అని ఉంది, అది మనం చేయకూడదు. ఇప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్ లో ఎగ్జామ్ ఇన్విజిలేటర్ ముందు స్టూడెంట్ చేయాలండి. క్యాండిడేట్ సిగ్నేచర్ టు బి సైన్డ్ ఆన్ ద డే ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ ఓన్లీ. ఇవి 4 మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. వీటితో పాటు మనం ఎగ్జామినేషన్ సెంటర్ లోకి వెళ్ళేటప్పుడు మనం తీసుకెళ్లాల్సిన థింగ్స్ ఏంటంటే 2 బాల్ పాయింట్ పెన్స్ అండి, ఎయిదర్ బ్లూ ఆర్ బ్లాక్. ఎక్స్ట్రా 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండి. ఇక్కడ ఏ ఫోటో అయితే పేస్ట్ చేస్తామో అప్లికేషన్ లో ఏ ఫోటో అయితే ఉంటుందో సేమ్ ఫోటో తీసుకెళ్ళాలి, ఎందుకంటే మనం ఎగ్జామ్ లో అటెండ్ చేసేటప్పుడు అక్కడ అటెండెన్స్ షీట్ అనేది ఉంటుంది, అక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ పాయింట్ వచ్చేసి 2 బాల్ పాయింట్ పెన్స్, సెకండ్ పాయింట్ వచ్చేసి 1 ఎక్స్ట్రా ఫోటో, థర్డ్ పాయింట్ వచ్చేసి ఒరిజినల్ ఆధార్ కార్డ్ అండి. ఒరిజినల్ ఆధార్ కార్డ్ తీసుకోవాలి, థర్డ్ పాయింట్. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళాలి. ఓకే, ఈ 4 పాయింట్స్ మస్ట్ అండ్ షుడ్ అండి. మనం ఇంకా ఛాన్స్ ఉంటే మనం ఒక ప్యాడ్ తీసుకెళ్తామండి, అది కూడా ట్రాన్స్పరెంట్ కానీ స్టిక్కర్స్ ఏమి లేని ప్యాడ్ చూసి తీసుకెళ్లాలండి. దీస్ 5 ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. లాస్ట్ ఇయర్ మేము అబ్జర్వ్ చేసిన ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర అండి, ఎగ్జామ్ ప్యాడ్ కి హీరో స్టిక్కర్స్ కానీ మోటు పట్టు స్టిక్కర్స్ కానీ అలాంటివి తీసుకొని ప్యాడ్స్ తీసుకొచ్చారు. అలాంటి ప్యాడ్స్ ఏమి అలౌ చేయరు. మీ అబ్బాయి ఆ రోజు అక్కడ ఇబ్బంది పడతాడు, సో అలాంటి స్టిక్కర్స్ ఉన్న ప్యాడ్స్ ఏమి అలౌ చేయొద్దు. అలాగే వాటర్ బాటిల్స్ కూడా ట్రాన్స్పరెంట్ అంటే లోపల నీళ్లు కనిపిస్తా ఉండాలండి. రకరకాల వాటర్ బాటిల్స్ ఉంటాయి అని చెప్పి తీసుకోవద్దు. సెకండ్ పాయింట్, మస్ట్ అండ్ షుడ్ గా ఆధార్ కార్డ్ తీసుకోండి. అక్కడ ఆధార్ కార్డు ఒరిజినల్ ఆధార్ కార్డు లేక ఆర్ఎల్స్ ఫోటో లేకుండా పేరెంట్స్ అందరు గజిబిజిగా తిరుగుతూ ఉంటారు, స్టూడెంట్ ని టెన్షన్ పెట్టేస్తున్నారు. లాస్ట్ ఇయర్ మేము బాగా అబ్జర్వ్ చేసాం. సో డోంట్ డూ దిస్ మిస్టేక్స్ అండ్ ఆల్ ద బెస్ట్ టు all the Sainik students, those who are writing the examination on this 18th of January Sunday. Thank you.